కర్మ అనే పదం మనం తరచుగా వింటూ ఉంటాం. ఆ కర్మ అనే పదం రకరకాల భావాల్లో రకరకాల సార్లు ఉపయోగిస్తూ ఉంటాం, కరెక్టే. కానీ ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు అంటారు. దీంట్లో కూడా చాలా మంచి అర్థం ఉంది. మన సత్కర్మల వల్ల వచ్చే ఫలం మనకి చాలా ఉన్నత స్థితిని ఇస్తుందన్నమాట. కర్మ చేయడం ఒక ధర్మం. ఒక రకంగా చెప్పాలంటే మనం ధర్మభూమి కాబట్టి ప్రతిదీ ధర్మంగానే చూస్తాం. మన కర్మ మనం సత్కర్మ చేయడం అనేది ముఖ్యంగా ఒక ధర్మం. కర్మ అంటే ఏది చేసినా కర్మే కదా అనుకోవడం లేదు. దానికి సంబంధించి ఒక ఒక మంచి కథ మీకు నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఒక ఊరి చివర ఒక ఒక యువకుడు తన భార్యతో కలిసి జీవిస్తుంటాడు. ఒక పూరి పాక వేసుకుని జీవిస్తూ ఉంటాడు. అతనికి వాళ్ళ పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి ఒక ఎకరం పొలం ఏదో కాయ కష్టం చేసుకుని వచ్చిన దాంతో చాలా బేదరికంగానే ఉంటుంది. అది వాడికి ఏం సరిపోదు, వాడి భార్యకి ఏం సరిపోదు. అలా బతుకుతూ ఉంటాడు. అయితే ఇతడు కూటికి పేదవాడే కానీ మనసులో మటుకు మహారాజు అన్నట్టుగా ఇతని మనసు చాలా గొప్పది. తనకి ఉన్న దాంట్లో, తనకి తోచిన దాంట్లో ఎవరొచ్చి ఏ సహాయం చేసి అడిగినా కూడా తన నోటి దగ్గర తిందాం అనుకున్న తిండి కూడా మానేసి వాళ్ళకి పెడుతూ ఉంటే అంత మంచి సంస్కారం, అంత మంచి దానగుణం. అంటే ఆఖరికి పొలంలో పనిచేసిన ఏదో కుక్కల తోకాడిస్తూ వాడి దగ్గరికి వచ్చినా కూడా తను తింటున్నటువంటి రొట్టె ముక్కను తీసుకుని ఆ కుక్కకు కూడా పెడతాడు. అలాంటి వాడు. ఎవరైనా వచ్చి ఏదైనా సాయం చేయండి అంటే తొందర ఉందా లేదనుకోకుండా ఏదో మన దాంట్లో ఉన్న దాంట్లో వచ్చాడు, మన నోరు తెరిచి అడిగాడు, అతను ఎంత కష్టంలో ఉన్నాడు అనుకుంటూ ఆ యువకుడు ఇస్తూ ఉంటాడు. అతని భార్యకి ఆ పద్ధతి నచ్చేది కాదు. ఏమండి ఏంటిది, మనకే లేదు, తినడానికి తిండి లేదు, ఇప్పుడు ఈ దానాలు ఏమిటి, ధర్మాలు ఏమిటి, మీరైనా దానకరుడా, మీకైనా కోట్లు మీ దగ్గర మూలుగుతున్నాయా, మనకే కరెక్ట్గా తిండి లేదు 2 పూట్ల అని చెప్పి ఆవిడ అంటూ ఉండేది, బాధపడుతూ ఉండేది, గొడవ పడుతూ ఉండేది. అప్పుడు అన్ని మాటలైనా కూడా ఆ యువకుడి యొక్క మైండ్ సెట్ అంతే. లేదు మనకి ఏదో ఒక ఏర్పాటు భగవంతుడే చేస్తాడు, మనం అందులో సందేహించక్కర్లేదు, మనకి ఇప్పటిదాకా ఏ లోటు లేదు, తినడానికి 2 పూటలు తింటున్నాం కదా, అలా నోరు తెచ్చి సాయపడితే చేయకపోవడం మానవతరం కదా, మన మానవ పుట్టుకకి అంటూ చెప్తూ ఉంటాడు. ఈ సూత్రాలు ఎందుకులేండి వల్లించడం, తలదూర సందు లేదు మెడకో డోలు అన్నట్టుగా మీ పద్ధతులు ఏం వాళ్ళు ఆవిడ నిత్యం గొడవ పడుతూ ఉండేది. ఇలా ఉంటే ఇలా జరుగుతోంది. ఒకరోజు ఒక బాగా పండు మొసలి ఒక అతను, ఒక సాధువు లాంటి వాడు, ఆ రోజు ఏంటంటే పనిచేసి ఇంటి దగ్గర వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ యువకుడు వారితో మాట్లాడుతోంది. అనేసరికి అతను వచ్చి కిటికీ దగ్గర వెళ్ళిపోయి నాయనా అని పిలుస్తున్నాడు. పిలిస్తే ఏమిటని గొప్పకొని చూస్తే ఈ లోపల అనుకుంది, ఈ యువకుడి భార్య ఏమనుకుంటుంది, ఎవరో వచ్చాడు తిండి తెప్పలేమంటాడు, మనం చేసుకున్న 2 రొట్టెలు కూడా ఆయన కోసం అట్టి పెట్టాను, అవి కూడా దానం చేసేస్తాడు అది అని చెప్పి అనుకుంది ఆవిడ. అప్పుడు యువకుడు వచ్చి రండి లోపల రండి, ఏంటి ఎలా ఉన్నారంటే, నాకు అసలు మంచినీళ్ళు కావాలి, నేను యాత్రకు వెళ్తూ బాగా 2 రోజులు బట్టి నాకు ఏమీ ఆహారం దొరకలేదు అంటే అని చెప్పేసి చెప్పాడు. దాహం వేస్తుంటే ముందు రండి కూర్చోండి అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి చాప మీద మంచినీళ్ళు ఇచ్చేసరికి అమ్మయ్య అనుకున్నాడు దాహం తీరి. ఆ ముసలి సాధువు అయినేసరికి వీడు పక్కకి పిలిచి, ఏమండి ఇప్పుడు మీరేదో మీకోసం 2 రొట్టెలు పెట్టాను వంటగదిలో, మీరు తెగించి తనకమాలిన ధర్మంగా మీ ఆకలిని మీరు పస్తులుండి ఆయనకేం పెట్టక్కలేదు, అడుక్కునే వాళ్ళకి 64 ఇళ్ళు అంటారు, ఆయన ఇంకో ఇంటిదే పోతాడు అడుక్కుంటాడు, మనకేముంది ఇందులో అని చెప్పి చెప్తూనే ఉంది. అప్పుడు అంటున్నాడు, ఆకలి కన్నా అతిపెద్ద శత్రువు ఇంకోటి ఉండదు, ఆ ఆకలి మించిన దరిద్రం ఇంకోటి ఉండదు, ఆకలితో 2-3 రోజుల నుండి ఏమి తినక ఆయన వస్తే ఎందుకు నువ్వు నా కోసం పెట్టావు కదా అని చెప్పేసి భార్య మాటలు కూడా ఖండించి కాదనకుండా ఆ 2 రొట్టెలు తీసుకొచ్చి, ఏమంటే మీరు ఆకలిగా ఉందన్నారు, నా దగ్గర ఇంత మించి పాప ఆ ముసలి సాధువు అంతా వింటూ ఉన్నాడు వీళ్ళిద్దరు మాటలు. ఇతనికి ఏమీ లేదు అని కూడా గ్రహించాడు, కానీ ఆకలిగా ఉంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న వాళ్ళ మాటలు విన్నట్టుగా కూర్చుంటే బయటకు వచ్చి ఆ 2 రొట్టెలు ఇచ్చి, మహానుభావ మీకు ఇంతకన్నా ఏం పెట్టలేకపోతున్నాను, నాకు అంత కలిగిన వాడిని కాదు, మీరు దయచేసి స్వీకరించండి అన్నాడు. ఆయన ఆకలితో ఉన్నాడేమో, ఆ 2 తిన్నాడు, స్థిమితపడ్డాడు. ఆ ముసలి సాధువు స్థిమితపడ్డాడు. వీడు కూడా నాకు తోచిన దాంతో, నా దగ్గర ఉన్న దాంతో స్వామికి నేనేదో ఆకలి తీర్చగలిగానని వీడు కూడా చాలా ఆనందపడ్డాడు. ఆయన తినడంతో మన యువకుడికి కడుపు నిండినంత ఆనందపడ్డాడు. ఒక పక్క ఆకలితో ఉన్న భార్య సడుక్కుంటూనే ఉంది లోపల. ఈలోగా ఆయన తిని స్థిమితపడ్డాక, నాయన చాలా సంతోషం, నీ
నీ ఉన్న స్థితి కన్నా ఎక్కువగా నువ్వు త్యాగం చేసి, నీ ఆహారం త్యాగం చేసి నాకు పెట్టి నా ప్రాణం రక్షించావు. నీ భార్య తిడుతోంది, అపాత్రదానం చేయకూడదు, తనకు మాలధనం మంచి కాదని చెప్తుంది. ఆవిడ మాట కూడా కాదనకుండా ఆవిడ చెప్పిన ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే, కానీ నువ్వు చేస్తుంది ఒక మహాయజ్ఞం. నిజమే, నువ్వు ఒక మాట చెప్పిపోయింది, అది విన్నాను. ఆకలి కన్నా పెద్ద శత్రువు ఈ ప్రపంచంలో ఏం లేదు. మనతో నిరంతరం పోరాడేది ఏంటంటే ఆకలే. అందుకని దాని మీద మనం యుద్ధం చేయాలంటే ఏదో ఒక ఆహారం తీసుకోవాలని చెప్పి తన చేతి సంచి ఒకటి ఉంది ఈ ముసలి సాధువు చేతిలో. నేను అందులోంచి ఒక బంగారు పాత్ర తీశాడు, ఒక అక్షయ పాత్ర లాంటిది. ఇదిగో నాన్న, ఇది తీసుకో అన్నాడు. ఏంటంటే, ఏమంటే మీ దగ్గర నుంచి ఏదో బహుమానం ఇంకోటి ఆశించి నేను మీకేం పెట్టలేదు. మీరు ఆకలితో ఉన్నారు, నాకు అతిథిగా వచ్చారు. నేను నా కనీస ధర్మంగా భావించే మీకు పెట్టాను, కానీ ఇంకోటి కాదు అని చెప్పి వారించాడు. వద్దని చెప్పాడు. ఆ బంగారు అక్షయ పాత్ర వద్దని చెప్పాడు. లేదనన్నా, ఇది భగవంతుడి యొక్క ఆదేశం. నా గురువు గారు నాకు ఇచ్చారు. నేను ఒక సాధువుని, నాకేం అక్కలేదు. ఇలాగ ఎప్పుడైనా ప్రాణం లేనప్పుడు ఒక 2 రోట్లు ఎవరెక్కడైనా దొరకపోవు నాకు. నీలాంటి వాడు ఎక్కడో ఒకడు ఉంటాడు ఈ ప్రపంచంలో. ఇది నీలాంటి వాడి దగ్గర ఉంటే 10 మందికి మంచి జరుగుతుంది. నువ్వు చేస్తున్న సత్కర్మల ఫలితం, నువ్వు నీ కర్మని ఒక ధర్మంగా చేశావు కాబట్టి నీ సత్కర్మల ఫలం ఈ విధంగా భగవంతుడు నీకు పంపించుంటాడు. ఇది వాడుకో. దీని ద్వారా నువ్వు ఏదైనా కోరుకుంటే నీకు లభ్యమవుతుంది. అయితే నీకు ఒక చిన్న మాట చెప్తాను, దీన్ని నువ్వు కాదనకూడదు. ఇది భగవంతుడి నీకు నా రూపంలో పంపించిన ఒక బహుమానం. నువ్వు చేస్తున్న సత్కర్మలను నీకు లేనప్పుడు కూడా ఎదురువాడికి కష్టంలో నీకు తోచిన సాయం చేస్తున్నావే, అది ఒక మహాయజ్ఞం లాంటిది. ఆ యజ్ఞ ఫలితమే ఇదనుకో, నీవు చేస్తున్న సత్కర్మల ఫలమే ఇదనుకో. ఎలాగని నీకు ఒక మాట చెప్తాను. వాడు ఆశ్చర్యపోతున్నాడు. ఆ యువకుడు ఏం అర్థం కావట్లేదు. కాదు స్వామి, నాకు వద్దనడానికి ఇది భగవంతుడి ఆదేశం, అలాగా నువ్వు ఆలోచించుకోకూడదు. ఇంక వేరే మాట కూడా ఆ బంగారు అక్షయ పాత్ర అద్భుతంగా మెరుస్తుంది. ఇది నా గురువు నాకు ఇచ్చాడు, నాకు ఉపయోగం లేదు కదా గురువర్య అంటే. నీకు ఎదురు పడతారు నీ జీవితంలో. ఎవరైనా తారసపడితే నీకు ఉత్తముడు సత్కర్మలు చేస్తున్నాడు, తన జీవితంలో ప్రతి ఒక్కరికి తన చేతనైన సాయం చేస్తున్నాడు, తన ధర్మం చేస్తున్నాడు, సత్కర్మలు చేస్తున్నాడు అనిపించిన వాళ్ళకి నన్ను బహుమానంగా ఇవ్వమని చెప్పారు. నాకు నా జీవితంలో నేను ఇన్ని ఏళ్ళు ఇంతగా ఈ వృద్ధాప్యం వచ్చారు తిరుగుతున్నా, నాకు నీలాంటి వాడు కనపడలేదు. నీ నోటి దగ్గర నువ్వు తినబోయే ఆహారం కూడా నాకు పెట్టి నా ఆకలి తీర్చి నా ప్రాణాన్ని కాపాడావు, నిలబెట్టావు. నువ్వు నిన్ను మించిన సత్కర్మలు. ఇంకోటి ఏంటంటే, చూసావా, సత్కర్మలు చేయడం వల్ల ఆ ఫలం వల్ల నీతో పాటు నీ దయాగుణం, నువ్వు సత్కర్మలు చేసిన ఫలం నీ కుటుంబ సభ్యులు, నీ భార్య, నీ ఉత్తర నీ కలిగే పిల్లలు కూడా అనుభవిస్తారు. సత్కర్మల ఫలితం నీ ఒక్కడికే కాదు, మొత్తం నీ కుటుంబం అంతా, నీ వంశం అంతా ఆనందిస్తారు. అయితే ఒక్క మాట మర్చిపోకు అని చెప్పారు. అసలు ఇది ఏమిటో అర్థం కావట్లేదు ఈ యువకుడికి. అప్పుడు అన్నాడు, ఈ నేను ఇస్తున్న దీంతో ఇది చాలా విలువైంది, నాకు తెలుసు. ఈ అక్షయ పాత్రతో నీ యొక్క మంచి గుణం, నీ యొక్క సహాయం చేసే గుణం, నీ యొక్క సత్కర్మలు చేసే నీ ఈ ధోరణి మారిపోకూడదు. ఇది ఉందని అనుకోకు. ఇది నీకు ఎంతవరకు ఉపయోగం, ఇప్పుడు నీ ఎలాగైతే లేనప్పుడు పెడతావు, దీని సాయంతో మరికొంతమందికి నువ్వు సాయంగా నిలబడతావు, దానికి వాళ్ళకు ఉపయోగపడతాను ఉద్దేశంతో నేను నీకు ఇస్తున్నాను నాన్న అని చెప్తానమాట. అప్పుడు లోపల నుంచి ఆ భార్య కూడా చాలా ఆశ్చర్యపోతుంది. ఇవన్నీ చెప్పి ముసలి సాధువు నేను వెళ్తాను, సుఖీభావాన్ని దీవించి, ఏంటి ఏదైనా నా జీవితంలో కనపడ్డ నువ్వు ఒక ఇది మనసున్న మహారాజువి, డబ్బు లేకపోయినా మనసు, ఆ హృదయం నీకుంది. అవతలాడు ఆకలిని నువ్వు గుర్తించావు, నీ ఆకలిని ఆపుకుని పస్తులుండి నాకు పెట్టావని చెప్పి పదే చెప్పి ఆ వృద్ధ సాధువు వెళ్ళిపోయాడు అన్నమాట. ముసలి సాధువు వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనకి ఏంటంటే, మన జీవితంలో కూడా కర్మ చేయడం అనేది ఒక ధర్మం, సత్కర్మ చేయడం అనేది మహాధర్మం. ఈ సత్కర్మలు చేస్తే దాని ఫలం భగవంతుడు ఎప్పుడో అప్పుడు అక్కడ ఆ కథలో ముసలి సాధువు ద్వారా ఎలా అయితే వెళ్ళి పంపించాడో, ఇక్కడ కూడా మన జీవితంలో కూడా మనం సత్కర్మలు చేస్తూ ఒక ధర్మంగా పాటిస్తూ మనం వెళ్తే ఖచ్చితంగా మనకు కావలసినటువంటి దానికి కావాల్సినటువంటి విషయాన్ని భగవంతుడు మనకు పంపిస్తాడు. ఒక వరాన్ని మనకి అందజేస్తాడు. మనకి ఒక కర్మఫలం మనకి వస్తుంది, సత్కర్మల ఫలం మనకు రాదు. ఇన్ని మంచి పనులు చేస్తాం మనకి నిష్కర్మతో, అంటే ఎటువంటి ఆలోచనతో నిస్వార్థంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆ సత్కర్మల ఫలితం నీకు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా సరే నీకు చేరుకుంటుంది.
ఈ కథలో చెప్పడం అంటే కర్మ చేయడం నీ ధర్మం. ఆ కర్మ ఫలం నీకు భగవంతుడు ఖచ్చితంగా అందజేస్తాడు. ఎవరో ఒకళ్ళ ద్వారా ఆ సమయానికి అందజేస్తాడు. అలాగని ఇక్కడ ఇందులో యువకుడు తను చేస్తున్న పనికి ఏదో రిటర్న్స్ రావాలని ఆశించి మరీ చేయలేదు. తన మనస్తత్వం ఏంటి, ఎవరైనా మన దగ్గరికి వచ్చి నోరు తెరిచి చెయ్యి చాచి అడిగితే ఖచ్చితంగా నా దగ్గర ఉన్నది, నేను తినే రొట్టె ముక్కలో ఒక రొట్టె ముక్క, ఇంకా వాడు ఆకలి తెచ్చి ఒక రొట్టె, నేను వయసులో ఉన్నాను, నాకేం కాదు, అప్పుడేం తినపోయినా కాదు, భగవంతుడు అని నాకు కావాల్సింది, నాకు ఆ పూట అంతే ప్రాప్తం అనుకుంటాను, భగవంతుడు ఇదే ఇచ్చాడు అనుకుంటాను. కానీ అతడి ఆకలి తీర్చాను, అయితే ఇప్పుడు కుక్కో పిల్లో ఏదో వచ్చి దాని ఆకలి తీర్చాను, నేను ఆనందపడతాను అని ఆనందపడ్డ ఆ యువకుడు యొక్క కర్మఫలం వాళ్ళ ఇంట్లో అందరూ తరతరాలుగా పొంది వాళ్ళందరూ ఉత్తమ గతికి వెళ్ళారు అని చెప్పేసి మనం అంటే అంత ఆనందించి చివరి క్షణాల్లో ఆ యువకుడు కూడా ఉత్తమ గతులకు చేరుకున్నాడని చెప్పి ఈ కథలో విషయం. సత్కర్మల ఫలం ఎప్పుడూ కూడా భగవంతుడు మనం సత్కర్మలు చేస్తుంటే, సత్కర్మ చేయడం ఇప్పుడు చెప్పాక తోటి వారికి సాయపడడం, మనకి తోచినంత సాయం చేయడం. మనకి అన్నీ మూట కట్టుకున్నా ఎప్పుడు తీరుతుంది? మన తర్వాత వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా మనం ఏం చేయగలం? ఆ తర్వాత తరాలు ఏం చేశారో మనం చూస్తామా మనం వెళ్ళిపోయాక, ఈ కాయం వెళ్ళిపోయాక. కాబట్టి ఖచ్చితంగా కర్మ అనేది ఒక ధర్మం, సత్కర్మ అనేది ఒక ధర్మంగా భావిస్తూ మనం చేస్తూ ఉండాలి. ఆ కర్మ ఫలం భగవంతుడు మనకి ఆ వడ్డీతో సహా మనకి ఏదో ఒక వ్యక్తిలో మనకు అవసరమైనప్పటికీ తగిన సమయం వచ్చినప్పుడు పంపిస్తాడు అనేది ఈ కథా సారాంశం అన్నమాట. అందువల్ల అందరం కూడా సత్కర్మలు చేస్తూ ముందుకు సాగుదాం, సుఖ సంతోషాలతో జీవిద్దాం, మనం తరిద్దాం.